అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు పరమటి శ్యామ్ కుమార్. నేను 1995 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా గత 29 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈ పార్టీలో అన్ని స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు నేను అనేక రకాల పదవులు నిర్వర్తించాను. అయితే 2004, 2009, 14, 19 ఇప్పుడు 24 అన్నిసార్లు కూడా మరి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి మరి రెండో స్థానంలోనే ఉంటూ వచ్చాను అప్పటి నుంచి కూడా. అయితే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నాకు సీనియర్గా టికెట్ కేటాయిస్తుంది పార్టీ. ఏ విధంగా చూసుకున్నా, సర్వేల రూపంలో చూసుకున్నా, కార్యకర్తల అండదండల రూపంలో చూసుకున్నా, అమలాపురం నియోజకవర్గం ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న ఎట్టి పరిస్థితుల్లో సర్వేలన్నిటిలోని కూడా నాకు ప్రథమ స్థానం రావడం జరిగింది. ఈ సర్వేలను ఆధారంగా చేసుకుని, పార్టీలో నేను చేసిన సేవలను ఆధారంగా చేసుకుని పార్టీ నాకు టికెట్ కేటాయిస్తుంది అని చెప్పేసి అని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను ఇప్పటి వరకు కూడా. కానీ మొన్న మరి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కొరకు స్థానం కొరకు ఐవీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఈ ఐవీఆర్ఎస్లో ఇన్ఛార్జ్ ఐతపతిల ఆనందరావు గారితో పాటు మరి పార్టీలో కనీసం సభ్యత్వం కానీ, పార్టీ జెండా కానీ, పార్టీలో ఏ రోజు ఏ విధమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సత్యశ్రీ గారి ఐవీఆర్ఎస్ అన్న తీసుకున్నారు. కానీ పార్టీకి 29 సంవత్సరాలు కష్టపడి పనిచేసి కోట్లాది రూపాయలు నా సొంత డబ్బుని పార్టీకి వెచ్చించి తీవ్రంగా నష్టపోయినటువంటి నా పేరు కనీసం పరిగణలో కూడా తీసుకుపోవడం అనేది నాకు ఎవరైతే మద్దతుదారులుగా ఉన్నారో వాళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని కూడా తీవ్రంగా నిరాశకి గురి కావడం జరిగింది. మరి ఇంత అవమానం జరిగిన తర్వాత పార్టీలో కొనసాగొద్దు మీరు అని చెప్పేసి నా మీద తీవ్రమైన ఒత్తిడి రావడం జరిగింది. నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, ఈ రోజు వరకు పార్టీకే కట్టుబడి ఉన్నానని చెప్పి నేను అందరికీ చెప్పడం జరిగింది. లేదు, పార్టీలో భవిష్యత్తులో కూడా మీకు న్యాయం జరగదు, మీరు వేరే స్టెప్ తీసుకోమని చెప్పేసి అని అందరూ కోరుతా ఉన్నారు. మరి వివిధ రాజకీయ పార్టీల నుంచి కానీ, వివిధ కుల సంఘాల నుంచి కానీ, వివిధ ఉద్యోగ సంఘాల నుంచి కానీ, అలాగే వివిధ ప్రజా సంఘాల నుంచి కానీ, అలాగే తటస్థ ప్రజల నుంచి కానీ నాకు విపరీతంగా మద్దతు వస్తూ ఉంది. మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో పార్టీ నాకు ఇంకా ఆశ ఉంది. న్యాయం చేయకపోతే వీరందరి, నా శ్రేయోభిలాషులందరి కుటుంబ సభ్యులు, అలాగే ఇతర పార్టీల నుంచి నాకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరి అభిప్రాయం మేరకు నేను ముందుకు నడుచుకుంటానని చెప్పేసి అని మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ న్యాయం చేయకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా నేను అమలాపురం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తాను. ఇది వాస్తవం. పార్టీ ఇప్పటికైనా కానీ టికెట్ విషయంలో పునరాలోచన చేసుకోవాలని చెప్పి మరి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు సర్వే చేసుకోండి. మీరు టికెట్ ప్రకటించక ముందు అమలాపురంలో తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు టికెట్ ప్రకటించిన తర్వాత అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ స్థానంలో ఉన్నదనేది మీరు ఇప్పటికైనా మరి పోయిందేమీ లేదు, ఇప్పుడైనా సరే సర్వే చేసుకుని మరి టికెట్ నాకు కేటాయించాలని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అట్లా కాని పక్షంలో మరి నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, నా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరి కోరిక మేరకు భవిష్యత్తులో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అమలాపురం నియోజకవర్గ ఓటర్లందరూ కూడా మరి నాకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి అన్ని సంఘాల వారిని, అలాగే ముఖ్యంగా యువకులను అందరినీ కూడా, అలాగే పుర ప్రముఖులను, పెద్దలను, విజ్ఞత కలిగిన అందరినీ కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గత 29 సంవత్సరాల నుండి కూడా మరి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమయ్యి ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాను ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో. తప్పనిసరిగా మరి పార్టీ నాకు టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా అయినా సరే నేను విజయం సాధిస్తానని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.